దేవుని నీతిని స్థాపించవలసినటువంటి కుటుంబ సభ్యులు, దేవుని నీతిని స్థిరపరచవలసినటువంటి మెంబర్స్ ఏం చేస్తున్నారయ్యా అంటే స్వనీతి, నేనే గొప్ప, మమ్మీ కంటే గొప్పవాడిని, డాడీ కంటే గొప్పవాడిని, బ్రదర్ కంటే గొప్పవాడిని, సిస్టర్ కంటే గొప్పవాడిని, మామయ్య కంటే గొప్పవాడిని, అత్తయ్య కంటే గొప్పవాడిని, వీళ్ళకంటే గొప్పవాడిని, వాళ్ళకంటే గొప్పవాళ్ళని దేవుని మార్గములో నడిపించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారంటే పిల్లల మార్గంలో వెళ్ళటం, లేదంటే తల్లిదండ్రుల మార్గంలో తీసుకెళ్ళిపోవటం, లేదంటే ఒక కొత్త మార్గాన్ని సిద్ధపరుస్తున్నారండి. దెర్ ఈస్ న్యూ పాత్. అంటే దేవుడు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోం. అసలు వీటి మీద అవగాహన లేకుండానే, పిల్లల్ని ఎలా పెంచాలనే వాటి మీద అవగాహన లేకుండానే పిల్లలకి ప్లాన్ చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పడితే అలాగా కేర్లెస్గా పెంచే